సంస్కృత అభ్యాసాయ స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు మన పరిచయం ఎలా చేసుకుంటామో చూద్దాం. మమ నామ సూర్యకుమారి. భవత్యాః నామ కిం? మమ నామ సూర్యకుమారి. భవత్యాః నామ కిం? మమ నామ మాధవి. భవత్యాః నామ కిం? మమ నామ రాధికా. భవత్యాః నామ కిం? మమ నామ సీతా. భవత్యాః నామ కిం? మమ నామ సరస్వతి. భవత్యాః అన్నప్పుడల్లా స్త్రీ సమాధానం వస్తుంది. భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. చింతయంతో అహం పురుషः. మమ నామ రామः. భవతः నామ కిం? మమ నామ రామः. భవతः నామ కిం? మమ నామ గోవిందः. భవతः నామ కిం? మమ నామ మూర్తిः. భవతः పుల్లింగం, భవత్యాః స్త్రీలింగం. భవత్యాః నామ, భవతः నామ, భవత్యాః నామ, భవతः నామ. అస్తు. ఇదే విధంగా మీరు కొన్ని చెయ్యండి. భవతः నామ కిం అంటే కిం అంటే ఏమిటి? భవతः నామ కిం? మమ నామ గోవిందः. భవతः నామ కిం? మమ నామ రాఘవः. అలాగే మీరు కొన్ని చేయండి. భవతः నామ కిం? ప్రశ్న. భవత్యాః నామ కిం? స్త్రీ అయితే భవత్యాః. భవత్యాః నామ కిం? మమ నామ వనిత. మమ నామ రాధికా. అలాగే మీరు కొన్ని ఈ ప్రశ్నలతో కొన్ని చేయండి. అది అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలి. అప్పుడు మనకి అది కాన్ఫిడెంట్గా మనకి ఉంటుంది. భవతः నామ కిం? భవత్యాః నామ కిం? వదతు అంటే చెప్పండి అని అర్థం. వదతు చెప్పండి. అలాగే అతను అంటాం మనం. అతను అంటే సహ అంటే అతడు. సహ రామః, సహ గోవిందः, సహ కృష్ణः, సహ గురుః, సహ హరిః, సహ మునిః. సహ దూరే అస్తి చేత్ సహ, సమీపే అస్తి చేత్ ఏషః. సహ ఏషः. సహ రామः, ఏషः రామः. సహ మమ పుత్రः, సహ మమ పుత్రः. ఏషः మమ పుత్రः, ఏషः పుల్లింగం. సహ ఏషः పుల్లింగం. సా మమ పుత్రీ, సా రాధికా, సా మహిళా, సా వైద్యా, సా వైద్యా, సా మహిళా, సా వనిత. ఏషా మహిళా, ఏషా బాలికా, ఏషా అనుజా, సా అగ్రజా అక్క. ఏషా అనుజా చెల్లి. అగ్రజా అనుజా. సా ఏషా. సహ ఏషः. సహ రామः, ఏషः గోవిందः. सा सीता, एषा ललिता.
ఇందాక మమ నామ చెప్పుకున్నాం కదా, మమ నామ. ఇప్పుడు సహ రామ, సహ రామ, తస్య నామ రామ, సహ గోవింద, తస్య నామ గోవింద, తస్య తస్య గోవింద, తస్య నామ గోవింద, తస్య నామ కిం, తస్య నామ గోవింద. ఇలా మీరు ఇంకొన్ని చేయండి. తస్య నామ కిం, తస్య నామ గోపాలః, ఏతస్య నామ, ఏతస్య నామ కిం, ఏతస్య నామ మూర్తిః, ఏతస్య నామ రామః, ఏతస్య నామ మాధవః, ఏతస్య నామ రాఘవః, తస్య నామ ఏతస్య నామ, తస్య ఏతస్య. తస్య అంటే అతని యొక్క, ఏతస్య అంటే ఇతని యొక్క, తస్యాహ అంటే ఆమె యొక్క, ఏతస్యాహ అంటే ఈమె యొక్క. తస్య నామ రామః, తస్యాహ నామ రాధికా, తస్య పుల్లింగం, తస్యాహ స్త్రీలింగం, తస్యాహ నామ రాధికా, తస్య నామ రామః, ఏతస్య నామ గోపాలః, ఏతస్యాహ నామ మాధవీ. ఇది అభ్యాసం చేయండి. మమ నామ, భవత్యాహ నామ కిం, భవతః నామ కిం, తస్య నామ కిం, ఏతస్య నామ కిం, తస్యాహ నామ కిం, ఏతస్యాహ నామ కిం. పుల్లింగము స్త్రీలింగం రెండు కూడా వచ్చాయి అక్కడ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మమ, మమ లేఖని, మమ పుత్రః, తస్య పుత్రః, దశరథస్య పుత్రః, దశరథస్య పుత్రః రామః, దశరథస్య, రామస్య పుత్రః లవః, రామస్య పుత్రః లవః. ఈరోజుకి ఇంతవరకు అభ్యాసం చేయండి. మీరు కొన్ని అనుకోండి, అనుకుని ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నాకు పర్సనల్గా పెట్టచ్చు, అడగచ్చు. మీరు అభ్యాసం చేస్తే మనం తర్వాత క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభరాత్రి. నమస్కారः, ధన్యవాదాः.